శుభోదయం. ఆదౌ దేవకి దేవి గర్భజననం గోపీగృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాపాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం. ఈరోజు కృష్ణాష్టమి వ్రతం. ఈ రోజున అష్టమి తిథి వ్యాపకంగా ఉన్న కారణం చేత కృష్ణాష్టమి ఈరోజు పాటించాలి. తిథి ప్రమాణంగా ఈరోజు కృష్ణాష్టమిని కృష్ణ స్మరణ చేద్దాం. నక్షత్ర ప్రమాణంగా రోహిణి నక్షత్ర ప్రమాణంగా రేపు కూడా కృష్ణ జయంతి అనే వ్రతం ఉంటుంది. కృష్ణాష్టమి ఉత్సవం వేరు, కృష్ణ జయంతి పండుగ వేరు. అలాగే ఈ రోజున మనం కృష్ణ సంబంధిత స్తోత్రం చేద్దాం. హే గోపాలక హే కృపాజలనిధే అని ఆ స్వామిని ఇలా మనం తలుచుకునే ప్రయత్నం చేద్దాం. కృ అంటే అపరిమితమైన, ష్ణ అంటే ఆనందం కలిగించేవాడు. అపరిమితమైన ఆనందం కలిగించేటటువంటి వాడికే కృష్ణ అన్న నామం ఉంటుంది. కృష్ణుడు నల్లని వాడు. చిన్ననాట మనం ఒక పాట పాడేటటువంటి వాళ్ళం. ఆ కృష్ణుడు నడుముకు బంగారు మొలతాడు కట్టుకొని పట్టుదట్టి సంధింపజేసుకొని మోకాలిపై దోగాడుతూ వచ్చేటటువంటి కృష్ణుడు. చిన్ని కృష్ణ నిన్నునే చేరి కొలుతూ అంటూ ఆ స్వామికి అలా మనం నమస్కారం చేసేటటువంటి వాళ్ళం. ఆ స్వామి చేతిలో వెన్న ముద్ద ఉంటుంది. ఈ రోజున మనం కృష్ణ పరమాత్ముడికి ప్రీతికరంగా వెన్నను నైవేద్యంగా సమర్పిద్దాం. చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలత్రాడు పట్టుదట్టి సంధ్యత తాయిత్తలు సరిమువ్వ గజ్జలు చిన్ని కృష్ణ చేరి నిన్నునే కొలతు అంటూ నమస్కారం చేద్దాం. నిన్నునే చేరి కొలతు అని నమస్కారం చేద్దాం. కృష్ణుడు అంటే ఎవరికి ఆనందం ఉండదండి? రామాలాలి మేఘశ్యామాలాలి. ఎవరింట్లోనైనా ఊయల ఊచే సమయంలో పాడే పాటలు కృష్ణపరంగా కానీ రామపరంగా కానీ మాత్రమే ఉంటాయి. కంసుణ్ణి సంహరింప సద్గురుడు అవతారమెత్తెనపుచు దేవకీ గర్భంబున కృష్ణావతారమై జన్మించెను. 7 రాత్రిళ్ళు పగలు తానప్పుడు ఏకరాత్రిగా చేసెను. ఆదివారము పూటను అష్టమి దినమందు జన్మించెను. తలతోటి జననమైతే తనకు బహుమోసంబు వచ్చుననుచు ఎదరకాళ్లను పుట్టెను. 7 దాదులను తాజంపెను. నెత్తురై ఉండి బాల తానప్పుడు క్యావు క్యావున ఏడ్చెను. ఇకనైనా ఎత్తుకోవే ఓ తల్లి దేవకి వందనంబు. కాని బాలుని రీతిగా ఉన్నాను కన్న తల్లి ఎత్తుకోవే నిన్నెట్లు ఎత్తుకొందు నా తండ్రి నిముషంబు పవళించరా. ఇలాంటి పాటలతో ఒకనాటి కాలంలో తల్లులు తమ పిల్లలను ఊయలలో వేచి ఊచుతూ ఉయ్యాలలు ఊపుతూ ఇలాంటి పాటలు పాడేటటువంటి వారు. ఇవన్నీ కూడా కృష్ణ సంబంధితంగానే ఉండేవి. ఆ పాటలలో మాటలలో కూడా నీలమేఘశ్యాముడు మా బాలు నిర్మలాకారుడమ్మ వేదాంత వేద్యుడమ్మ హరిహరి ఆదినారాయణుండు ఇలా స్తోత్రం చేసేటటువంటి వాళ్ళు. ఆ చిన్ని కృష్ణుడి ఆటపాటలను తలుచుకుంటూ చిన్ని కృష్ణ నీకు ఇంత అల్లరితన మేలరా గొల్లాభామాలు కూడి చల్లాలు చేయుచుంటే చల్లాకవ్వమ్ము బట్టి సరస మాడేదవట. అమ్మ నీ ఉండు మన్న చోటన నేనుంటినమ్మా తప్పులన్నీ మన్నించి ఇప్పుడే రక్షించవమ్మా. ఈ గోపికలంతా కూడా నల్ల పిల్లోడెవడోయని గజ్జున గదిరించిరమ్మా. ఇలాంటి పాటలు పాడుతూ తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లులు పిల్లలను ఊయలలో వేచి ఊచుతూ చక్కని సంస్కారానికి బీజం వేసేటటువంటి వారు. ఆ పిల్లలలో కృష్ణ భక్తి, రామభక్తి, దైవభక్తి ఇలా పెరిగి వృద్ధి పొందింపబడేది. ఒక తరం అంతా కూడా ఈనాటి కాలంలో ఆధునిక విశేషాంశాదులకు ఆధునిక ప్రభావాలకు లోనై కొత్త మార్గాలను అన్వేషిస్తున్నది. ఇది కించిత్తు బాధాకరమైన అంశం. ఈ రోజున కృష్ణాష్టమి వ్రతం
ఈ వ్రతాన్ని పాటించి ఉపవాసం ఉండాలి. అలాగే ఈ రోజున బాలింతలు తినేటటువంటి కాయం చూర్ణం, శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, పంచదార వీటిని చూర్ణంగా చేసి దీనిని నివేదనగా సమర్పించాలి. ఒకటి వెన్న నైవేద్యం, అలాగే కాయం చూర్ణం, శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, పంచదార వీటిని చూర్ణంగా చేసి దీనిని కృష్ణ పరమాత్ముడికి ప్రీతికరంగా నైవేద్యంగా సమర్పించాలి. కృష్ణుని స్తోత్రం చేయాలి. ఏకభుక్తం. ఈ వ్రతం ప్రధానంగా ఉపవాస వ్రతం. ఈనాడు కృష్ణ జయంతి వ్రతం. కృష్ణ పరమాత్ముని అనుగ్రహంతో మనమంతా కూడా ఆనందంగా ఉంటాం. సకల లోకాలకు కూడా ఆ కృష్ణ పరమాత్ముడు గురువు. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కనుక ఆ కృష్ణ పరమాత్ముని అనుగ్రహం మనకందరికీ లభించుగాక అని కోరుకుంటూ శుభమస్తు.